వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము ఆర్యాద్విశతి నేడు పారాయణలో 6వ రోజుకి చేరుకున్నామమ్మా. ఈ రోజున మనం 24వ ప్రాకారం నుంచి చెప్పుకోవాలి కదా, కాబట్టి అక్కడి నుంచి పారాయణ ఆరంభించుకుందాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. చతుర్వింశః ప్రాకారః ఇందుమయః. ఇందుమయసాలమీడే తస్యోత్తరతస్తుషారగిరిగౌరం అత్యంతశిశిరమారుతం అనయోర్మధ్యం చ చంద్రికోద్గారం. శ్రీమాత్రే నమః. 23వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను మంచు కొండవలే తెల్లనిదియు చంద్రమయమును అగు 24వ ప్రాకారమును మిక్కిలి చల్లని గాలితో కూడినదియు వెన్నెలను వెలిగ్రక్కుటతో కూడినదియు అగు ఈ 2 కక్షల నడిమి భాగమును కూడా స్తుతింతును. మనం 23వ ప్రాకారం రీత్యా భానుమయ అని సూర్యభగవానుడి గురించి తెలుసుకున్నాం. 24వ ప్రాకారం 23, 24 ప్రాకారాల మధ్య గల కక్షల నడిమిని స్తుతింతుము అని చెప్పి, అయితే ఎలా ఉందిట 23వ ప్రాకారం లోపలి వైపు అసలు మంచు కొండవలే తెల్లనిదియు చంద్రమయమును అగు, అంతేకాక మిక్కిలి చల్లని గాలితో కూడి వెన్నెలను వెలుగురక్కుటతో కూడినదియు. వెన్నెలని అత్యధికంగా వెన్నెల కురిపిస్తోంది. చక్కగా చల్లగా ఉందిట. మంచు కొండవలే తెల్లగా ఉందిట. చంద్రమయంగా ఉన్నది ఆ 24వ ప్రాకారం అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. తత్ర ప్రకాశమానం తారానికరైః పరిష్కృతోద్దేశం అమృతమయకాంతికందళం అంతః కలయామి కుందసితమిందుం. శ్రీమాత్రే నమః. అచ్చట ప్రకాశించుచున్నవాడును నక్షత్ర సమూహములచే అలంకరించబడిన పరిసర ప్రదేశములు కలవాడును అమృతమయములగు కాంతుల మొలకలు కలవాడును మల్లె పువ్వుల వలె తెల్లనివాడును అగు చంద్రుని నా మనస్సున ధ్యానింతును అని. అక్కడ ప్రకాశించేటివాడు నక్షత్ర సమూహాలన్నీ కూడా ఆయనకి చక్కగా అలంకారము వలె, ఆయన చుట్టూ ఉన్న పరిసర ప్రదేశాలన్నీ కూడా నక్షత్ర సమూహాలతో అలా అలంకృతమయ్యాడు అన్నట్లుగా. తర్వాత అమృతమయులగు కాంతుల మొలకలు కలవాడును మల్లె పువ్వుల వలె తెల్లని వాడును అగు చంద్రుని నా మనస్సున ధ్యానింతును అని. శ్రీమాత్రే నమః. తదుపరి పంచవింశః ప్రాకారః శృంగారమయః. 25వ ప్రాకారానికి చేరుకున్నాం. ఇది అయిందా అంటే దేవీ సదనమే ఏమ్మా. శృంగారసాలమీడే శృంగోల్లసితం తదుత్తరే భాగే
మధ్యస్థలే తయోరపి महितां శృంగారపూర్వికాం పరిఖాం. శ్రీమాత్రే నమః. ఈ 24వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను శిఖరముల అంటే శిఖరములతో బురుజులతో ప్రకాశించుచున్న శృంగార ప్రాకారమును, ఆ 24వ 25వ ప్రాకారముల నడుమ పూజ్యమగు శృంగార పరిఖను కూడా స్తుతింతును అని. శ్రీమాత్రే నమః. తత్ర మణినౌ స్థితాభిస్తపనీయా విరచితాగ్నిహస్తాభిః. తత్ర మణినౌ స్థితాభిస్తపనీయా విరచితాగ్నిహస్తాభిః శృంగారదేవతాభిః సహితం పరిఖాధిపం భజే మదనం. శ్రీమాత్రే నమః. ఆ 24వ 25వ ప్రాకారముల నడుమ మణులతో చేసిన నౌకయందు ఉన్నవారును, బంగారుతో చేయబడిన అగ్నులు తమ చేతుల యందు కలవారును అగు శృంగార దేవతలతో కూడినవాడును, అపరిఖకు అంటే అగడితకు అధిపతియు అగు మన్మధుని సేవింతును అని. ఈ ప్రాకారానికి అధిపతి మన్మధుడు అన్నమాట. అది. శ్రీమాత్రే నమః. తదుపరి ఇప్పుడమ్మా మనకి 25 ప్రాకారాలు కూడా అయిపోయాయి. అంటే మణిద్వీప వర్ణన అన్నట్లుగా మణిద్వీప వర్ణన ప్రకారం 25 ప్రాకారాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 105వ శ్లోకం అయితే 105వ శ్లోకానికి వచ్చాం. దేవీ సదనం, దేవీ సదనానికి చేరుకున్నాం అన్నమాట. ప్రాకారాలన్నీ ఒక్కొక్కటి అధిగమించి అన్నట్లుగా. శృంగారవర్ణవర్య స్యోతరతః సకల విబుధ సంసేవ్యం చింతామణిగణరచితం చింతాం దూరీకరోతు మే సదనం. శ్రీమాత్రే నమః. ఈ శృంగార ప్రాకార శ్రేష్టమునకు లోపల ఎగువను ఉన్నదియు, సమస్త దేవతలచే సేవింపబడునదియు, చింతామణుల సమూహముచే నిర్మింపబడినదియు అగు శ్రీదేవి సదనం నా చింతలను దూరమనర్చుగాక అని. శ్రీమాత్రే నమః. ఈ శృంగార శ్రేష్టానికి లోపల, శృంగార శ్రేష్టం ఎన్నోదని చెప్పుకున్నాము, 25వ ప్రాకారం. అయితే ఆ లోపల ఎగువను ఉన్నదియు, సమస్త దేవతలచే సేవింపబడునదియు, చింతామణుల సమూహముచే నిర్మింపబడినదియు అగు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అని చెప్పి మనం చెప్పుకోమమ్మా. అట్లా ఈ దేవీ సదనం అనేటువంటి అంశంలో చింతామణుల సమూహముచే నిర్మింపబడినదియు అగు శ్రీదేవి సదనం నా చింతలను దూరమనర్చుగాక అని చెప్పి. చింతామణే కోరిన కోరికలు తీర్చేది అని కదా. అలాంటిది చింతామణుల సమూహంట. అక్కడ ఆ సమూహంతో నిర్మించారుట ఆ దేవీ సదనాన్ని. అందుకని మరి కోరిన కోరికలు ఏదనంటే అది ఆవిడ మాతృహృదయంతో మనకి సర్వము నెరవేరుస్తారు, మనకి శుభాలను కలగచేస్తారు అన్నట్లుగా. తదుపరి పద్మాటవి అగ్నిరవి శశాంకాః. మణిసదనసాలయోరధిమధ్యం దశతాల భూమిరుహదీర్ఘైః పర్ణైః సువర్ణవర్ణైర్యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగైః. శ్రీమాత్రే నమః. మృదులైః స్థాళీ పంచక మానైర్మిళితాం చ కేసరకదంభైః సంతతగలితమరంద స్రోతో నిర్యన్మిలింద సందోహం. శ్రీమాత్రే నమః.
पाटीर पवन बालक धाटी निर्येत् पराग पिञ्जरितां कलहंसी कुलकलकल कूलङ्कष विनदनिचय कमनीयाम्। पाटीर पवन बालक धाटी निर्येत् पराग पिञ्जरितां कलहंसी कुलकलकल कूलङ्कष निनदनिचय కమనీయాం. శ్రీమాత్రే నమః. ఈ మణి సదనమునకును 25వ ప్రాకారమునకును నడుమ 10 తాటి చెట్ల ఎంత పొడవైనవియు బంగారు వన్నె కలవియు అగు దళములతోనూ యోజనము ఎత్తైన కాడలతోనూ మెత్తనివియు 5 తాటి చెట్లంత పరిమాణము కలవినగు కేసరుల సమూహములతోనూ కూడినదియు ఎల్లప్పుడూ గుమిగూడినవియు మకరంద ప్రవాహము నుండి బయటకు వచ్చుచున్నవి అగు తుమ్మెదల సమూహము కలదియును చందన పర్వతముల మీది పిల్లవాయువులు తీవ్రతచే బయటకి వచ్చుచున్న పరాగముచే పింజరవర్ణము కలదియు ఆడ కలహంసల గుంపుల దట్టమైన కలకల ధ్వనుల సమూహముతో మనోహరమైనదియు పరిమళముతో నిండిన అలల రెప్ప వెంట్రుకలు కలదిగా చేయబడిన తీరపుటంచులు కలదియు అగు పద్మవనమును సేవింతును అని. పద్మవనంట అమ్మా ఇందాకేమిటి చింతామణులతో నిర్మించబడినటువంటి దేవీ సదనం. ఇప్పుడు పద్మవనంలోకి అన్నమాట, పద్మవనంలోకి వచ్చాం. అది ఆ వర్ణనంతా పద్మవనం గురించి. శ్రీమాత్రే నమః. పద్మాటవీం భజామహ పరిమళ కల్లో, పరిమళ అయి ఉంటుంది ఇక్కడ, పరిమళ కల్లోల పక్ష్మలోపాంతాం వలయితమూర్తిర్భగవాన్ వహ్నిః క్రోశోన్నతశ్చిరం పాయాత్. శ్రీమాత్రే నమః. దానిని చుట్టుకుని తన రూపము కలవాడును క్రోశము ఎత్తు కలవాడును అగు అగ్ని భగవానుడు చిరకాలము మమ్ము కాపాడునుగాక. 110వ 112వ శ్లోకములలో చెప్పబో విషయమును అనుసరించి శాస్త్రాంతరము చెప్పిన విధమున వహ్నికి కల 10 కళలను 10 కళలగాములు లాకి లాలు చెప్తున్నారా ఏమిటి గోల. 10 కళలను ఇచ్చట అగ్నికున్నట్లుగానే ఊహించవలసి ఉన్నది. అది అగ్ని భగవానుడు ఉన్నారుట. ఇక్కడ దేన్ని చుట్టుకుని, పద్మరాగవనముని చుట్టుకుని, పద్మవనాన్ని చుట్టుకుని ఆ యొక్క అగ్ని భగవానుడు ఉన్నారు. ఎంత అయినా దానిని చుట్టుకొని తన రూపము కలవాడును క్రోశము ఎత్తు కలవాడును అలాంటి అగ్ని భగవానుడు చిరకాలము మమ్ము కాపాడుగాక అని చెప్పి. శ్రీమాత్రే నమః. తత్రాధారే దేవ్యాః పాత్రీరూపః ప్రభాకరః శ్రీమాన్ 12 కళా సమేతో ధ్వాంతం మమ బహుళమాంతరం భింద్యాత్. శ్రీమాత్రే నమః. ఆ పద్మాటవియందే అగ్ని రూపమగు ఆధారమునందు పాత్ర రూపమున ఉన్నవాడును శోభాయుక్తుడను 12 కళలతో కూడిన వాడును అగు రవి నా అంతఃకరణమునందలి దట్టమైన అంధకారమును అనగా జ్ఞానమును పోగొట్టుగాక అని. ఆ పద్మవనమునందే అగ్ని రూపానికి ఆధారమునందు పాత్ర రూపమున ఉండువాడు. అంటే అగ్ని మామూలుగా ఇట్లా ఇదిగా ఉంటుంది కదా అమ్మ, అది పాత్ర రూపమున ఉన్నవాడు శోభాయుక్తుడు. 12 అంటే ఇక్కడ సగుణ రూపం నిర్గుణ రూపం అన్నట్లుగా. ఇప్పుడు అగ్నికి మామూలుగా సగుణ రూపం ఏమిటి, మామూలుగా మనిషిలాగా బొమ్మ అనేది, అలాంటి సగుణ రూపానికి లాగా అలా శోభాయుక్తుడు 12 కళలతో కూడిన వాడును అగు
రవి నా అంటే సూర్యుడు నా అంతఃకరణమునందలి దట్టమైన అజ్ఞానమును పోగొట్టుగాక, అంటే అంధకారాన్ని పోగొట్టుగాక అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. ఇందాక చెప్పారు కదా 10 కళలు ఉన్నాయి అని చెప్పి, అట్లా. తస్మిన్ దినే సపాత్రే తరంగితామోదం అమృతమయమర్ఘ్యం చంద్రకళాత్మకమమృతం సాంద్రీకుర్యాదమందమానందం సాంద్రీకుర్యాత్ అమందమానందం. శ్రీమాత్రే నమః. ఆ రవిరూపమగు పాత్రమునందలి తరంగితమగు ఆమోదము కలిదియగు అమృత రూపమగు అర్ఘ్యమును, చంద్రకళా రూపమగు అమృతమును, అత్యధికమగు ఆనందమును దట్టమగునట్లు చేయుగాక. అది ఆ రవి రూపంలో పాత్రమునందలి తరంగితమగు ఆమోదము కలిదియగు అమృత రూపమగు అర్ఘ్యమును కూడా, చంద్రకళా రూపమగు అమృతమును, ఇవన్నీ కూడా అత్యధికమగు ఆనందమును దట్టమగునట్లు చేయుగాక. ఏదో పల్చపల్చగా కూడా కాదు, ఆనందం దట్టమగునట్లు చేయుగాక అని చెప్పి ప్రార్థన అన్నమాట. శ్రీమాత్రే నమః. అమృతే తస్మిన్నభితో విహరంత్యో వివిధమణితరణిభాజః షోడశకళాసుధాంసో శోకాత్వుత్తారయంతు మామనిశం. శ్రీమాత్రే నమః. ఆ అమృతమునందు అన్ని వైపులకును విహరించుచున్నవియు వివిధములగు మణులతో నిర్మింపబడిన నౌకలను ఆశ్రయించి ఉన్నవియు అగు చంద్రుని కళలు 16ను నన్ను ఎల్లప్పుడును శోకమును దాటించుగాక. అది అమృతమునందు అన్ని వైపులకును విహరించుచున్నవి వివిధములగు మణులతో నిర్మింపబడినటువంటి నౌకలను ఆశ్రయించి ఉన్నవి అగు చంద్రుని కళలు 16. ఆ 16 కళలు కూడా ఎల్లప్పుడూ శోకములను దాటించుగాక. మన యొక్క శోకాలన్నీ కూడా అలా ఆ కళలు, ఆ చంద్రుని 16 కళలు దాటించుగాక అని. శ్రీమాత్రే నమః. అర్ఘ్యపాత్రాణి మూర్తిత్రయం చిదగ్నికుండం చ అని. తత్రైవ విహృతి భాజో ధాతృముఖానాం చ కారణే సానాం సృష్ట్యాదిరూపికాస్తాః శమయం త్వఖిలాః కళాశ్చ సంతాపం. శ్రీమాత్రే నమః. అచ్చటనే విహరించుచున్నవియు జగత్ కారణేశ్వరుల సృష్ట్యాది రూపములను అగు కళలు అన్నియు మా సంతాపమును పోగొట్టుగాక అని. శ్రీమాత్రే నమః. కీనాశవరుణ కిం నర రాజదిగంతేషు రత్నగేహస్య కళయామి తాన్యజస్రం కళయం త్మాయుష్యమర్ఘ్యపాత్రాణి. తా కింద మావత్ అన్నమాట, త్మాయుష్య అని. లేదనంటే ఇలా చెప్పుకోవచ్చు, కళయంతం ఆయుష్యం అర్ఘ్యపాత్రాణి. శ్రీమాత్రే నమః. రత్నగృహమునకు దక్షిణ పశ్చిమోత్తర దిక్కుల చివరలందున్న ఆ అర్ఘ్యపాత్రములను నిరంతరము ధ్యానింతును. ఆ అర్ఘ్యపాత్రములు ఆయువును వృద్ధి చేయుగాక. శ్రీమాత్రే నమః. పాత్రస్థలస్య పురతః పద్మారమణ విధి పార్వతీసానాం భవనాని శర్మణేనో భవంతు భాసా ప్రదీపిత జగంతి. శ్రీమాత్రే నమః. అర్ఘ్యపాత్రముల స్థలమునకు ముందు భాగమున ఉన్నవియు
తమ కాంతిచే ప్రకాశింపచేయబడిన లోకములు కలవియు అగు విష్ణు బ్రహ్మ శివుల భవనములు మీకు సుఖమును కలిగించునవి అగునుగాక. అది అర్ఘ్యపాత్రాల స్థలానికి ముందు భాగంలో ఉన్నాయట. ఏమిటి? అంతేకాక తమ కాంతిచే ప్రకాశింపచేయబడినటువంటి లోకములు కలవి అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వర భవనాలు మనందరికీ కూడా సుఖమును కలిగించునవి అగునుగాక అని. శ్రీమాత్రే నమః. సదనస్యానలకోణే సతతం ప్రణమామి కుండమాగ్నేయం తత్ర స్థితం చ వహ్నిం తరళశిఖా జటిలమంబికా జనకం. శ్రీమాత్రే నమః. శ్రీదేవి సదనమునకు ఆగ్నేయమునందలి ఆగ్నేయ కుండమును కాంతిచే చెంచలములగు జ్వాలారూపములు అగు జటలతో నిండియున్నవాడును శ్రీదేవి జన్మస్థాన రూపుడును అగు చిదగ్నిని ఎల్లప్పుడును నమస్కరింతును. చిదగ్నికుండ సంభూత శ్రీమన్నగర నాయిక అనేది ఉంది కదా నామం. అట్లా ఆ చిదగ్నికి ఎల్లప్పుడూ నమస్కరింతును అని చెప్పి. శ్రీమాత్రే నమః. తస్యాసురదిశితాదృశ రత్నపరిస్ఫురితరత్ననవకాఢ్యం చక్రాత్మకం శతాంగం శతయోజనమున్నతం భజే దివ్యం. శ్రీమాత్రే నమః. ఆ రత్నమయమగు శ్రీదేవి సదనమునకు నైరుతి దిక్కునందు ఆ సదనము నిర్మించుటకు ఉపయోగించిన రత్నముల వంటి రత్నములతోనే నిర్మింపబడి అన్ని వైపులకును ప్రకాశములను వెదజల్లుచుండు 9 అంతరువులతో కూడినదియు చక్రరూపమును 100 యోజనముల ఉన్నతమును దివ్యమును అగు రథమును అనగా శ్రీచక్రమును సేవింతును. అది శ్రీచక్ర ఇది వస్తుంది అన్నమాట. తదుపరి తెలుస్తోంది అమ్మా. ముందు ఆ మణిద్వీప వర్ణన అంతా అయింది. ప్రాకారాలు 25 ప్రాకారాలు దాటుకున్నాక శ్రీదేవి సదనానికి వచ్చినాక అక్కడ నుంచి కూడా ఇక్కడ మనం అన్నీ కూడా అగ్ని గురించి, అగ్ని 10 కళల గురించి, చంద్రుడి యొక్క 16 కళల గురించి అవన్నీ తెలుసుకుంటున్నాం మనం. తెలుసుకుంటూ ఇక్కడ చూడండి, శ్రీదేవి సదనానికి నైరుతి దిక్కునందు ఆ సదనం నిర్మించడానికి ఉపయోగించినటువంటి రత్నాల వంటి రత్నాలతోనే నిర్మించబడి అన్ని వైపులకును ప్రకాశములను వెదజల్లుచుండు 9 అంతరువులతో కూడినది చక్రరూపం. ఏమిటది? శ్రీచక్రం. 9 అంతరువులు కదా. 100 యోజనముల ఉన్నతమును దివ్యమును అగు రథమును అనగా శ్రీచక్రమును సేవింతును అమ్మా అని. శ్రీమాత్రే నమః. తత్రైవ దిశి నిషణ్ణం తపనీయధ్వజ పరంపరాశ్లిష్టం రథమపరం చ భవాన్యాః రచయామో మనసి రత్నమయచూడం. శ్రీమాత్రే నమః. అదే దిక్కునందు నిలిచియున్నదియు బంగారు జెండాల వరుసలతో కౌగలించుకొనబడినదియు రత్నములతో చేయబడిన శిఖరము గలదియు అగు శ్రీదేవికి సంబంధించిన మరి ఒక రథమును మనస్సున ధ్యానింతుము అని. అక్కడే అదే దిక్కుయందు ఏ దిక్కుయందు అని చెప్పుకున్నాము? నైరుతి దిక్కుయందు. ఆ నైరుతి దిక్కుయందే బంగారు జెండాల వరుసలతోనూ రత్నములతో చేయబడిన శిఖరముతోనూ ఉన్నటువంటి ఆ యొక్క శ్రీదేవికి సంబంధించిన మరి ఒక రథాన్ని మనస్సున ధ్యానించదము అని. శ్రీమాత్రే నమః. భవనస్య వాయుభాగే పరిష్కృతో వివిధ వైజయంతిభిః రచయతు ముదం రథేంద్రః
సచివేశాన్యాః సమస్తవంద్యాయాః. శ్రీమాత్రే నమః. శ్రీదేవి సదనమునకు వాయువ్య దిక్కునందున్నదియు వివిధములగు చిన్న జెండాలతో అలంకరించబడినదియు సర్వులచే నమస్కరించబడినదీను అగు మంత్రిని అనగా శ్యామలాదేవి రథశ్రేష్టం గేయ జ్ఞేయ చక్రం మాకు సంతోషమును కలిగించుగాక. అది అక్కడ ఇందాక నైరుతి దిక్కు ఎందు చెప్పుకున్నాం ఏమ్మా. ఇప్పుడు వాయువ్య దిక్కు ఎందు వివిధాలైనటువంటి చిన్న జెండాలతో అలంకరించబడి సర్వులచే నమస్కరించబడుచున్నటువంటి మంత్రిని అన్నమాట. మంత్రిణ్యంబ విరచిత విషయం. అట్లా మంత్రిణీదేవి రథమును రథశ్రేష్టము గేయ జ్ఞేయ చక్రం మాకు సంతోషమును కలిగించుగాక అని శ్రీచక్రం గురించి వచ్చింది. శ్రీమాత్రే నమః. కుర్మోధిహృదయమనిశం క్రోడాస్యాయాః శతాంగమూర్ధన్యం రుద్రదిశిరత్నధామ్నో రుచిరపతాకా ప్రపంచకంచుకితం. శ్రీమాత్రే నమః. శ్రీదేవి రత్న సదనమునకు ఈశాన్యమున మనోహరములగు పతకాల సమూహముచే కంచుకము కలదిగా చేయబడిన వారాహీదేవి రథశ్రేష్టమును నిరంతరమును హృదయమున ధ్యానింతుము. అది ఆ శ్రీదేవి యొక్క రత్న సదనానికి ఈశాన్యంలో మనోహరమైనటువంటి పతకాల సమూహముచే కంచుకము గలదిగా చేయబడిన వారాహీదేవి యొక్క రథశ్రేష్టాన్ని నిరంతరము హృదయమున ధ్యానింతుము. ఇందాక శ్యామలాదేవి రథశ్రేష్టం కదా, ఇప్పుడు వారాహీదేవి రథశ్రేష్టం. ఏమ్మా. శ్రీమాత్రే నమః. పరతో దేవీ ధామ్నః ప్రణీతవాసాః మనుస్వరూపిణ్యః కుర్వంతు రశ్మిమాలాకృతయః కుశలాని దేవతానిఖిలాః. శ్రీమాత్రే నమః. శ్రీదేవి సదనమునకు చుట్టూను నివాసము చేసుకుని ఉన్నవారును మంత్రరూపులను మరీచిమాలలే ఆకారముగా కలవారును అగు సమస్త దేవతలను కుశలములను కలిగింతురుగాక అని ఆ శ్రీదేవి యొక్క సదనానికి చుట్టూరా నివాసం చేసుకుని ఉన్నారట. ఎవరు? మంత్రరూపులు. మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలకి రూపాలు ఏమిటి అంటే కిరణాలే ఆకారం వాట్లకి. ఆ మంత్ర స్వరూప మంత్రాలమ్మా. ఇప్పుడు ఓం శ్రీమాత్రే నమః అంటాం, ఆ మంత్రానికి రూపం అక్కడ ఏమిటి అంటే కిరణాలే. మరీచిమాలలే అంటే ఆధారంగా ఆకారముగా కలవారును అగు మంత్రరూపులైనటువంటి సమస్త దేవతలు కుశలములను కలిగించుగాక. అంటే మనం చేసేటువంటి మంత్రాలు చక్కగా సత్ఫలితాన్ని ఇచ్చి మనకి కుశలాలు, తదనుగుణమైనటువంటి కుశలాలని ప్రసాదించుగాక అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. ప్రాగ్ద్వారస్య భవానీ ధామ్నః పార్శ్వద్వయారచితవాసే మాతంగీ కిటిముఖ్యా మణిసదనే మనసి భావయామి చిరం. శ్రీమాత్రే నమః. శ్రీదేవి సదనపు ప్రాగ్వారపు రెండు ప్రక్కలందును నివాసము చేసుకుని ఉన్నవారును మణిసదనమునందే ఉన్నవారును అగు శ్యామల వారాహి దేవులను మనస్సునందు ఎల్లప్పుడును ధ్యానింతును అని ఆ శ్రీదేవి యొక్క మణిసదనమునందే ఉన్నారు ఈ శ్యామల వారాహి అమ్మవారు ఇద్దరు కూడా. అందుకని వారిని, ఆ దేవతలని మనస్సునందు ఎల్లప్పుడును ధ్యానించదము అని. శ్రీమాత్రే నమః. యోజనయుగళా భోగా తత్క్రోశ పరిణాహయైవ భీత్యా చ చింతామణి గృహభూమిః జీయాదాంనాయమయ చతుర్ద్వార. శ్రీమాత్రే నమః.
2 యోజనముల వెడల్పు కలదియు 2 క్రోశముల ఎత్తు కల గోడతో కూడినదియు వేదరూపములకు 4 ద్వారములు కలదియు అగు చింతామణి గృహభూమి వర్ధిల్లునుగాక అని. శ్రీమాత్రే నమః. ద్వారే ద్వారే ధామ్నః పిండీభూత నవీన బింబాభాః విదధతు విపులాం కీర్తిం దివ్యాం లౌహిత్య సిద్ధయో దేవ్యః. శ్రీమాత్రే నమః. ఈ శ్రీదేవి రత్న సదనపు ప్రతి ద్వారమునందును దేహము ధరించిన వారును క్రొత్త దొండపండు కాంతి వంటి కాంతి కలవారును ఆరుణ్య సిద్ధి రూపులను అగు దివ్యులగు దేవతలు విస్తృతముగా కీర్తిని మాకు కలిగింతురుగాక అని. శ్రీమాత్రే నమః. ఈ దేవీరత్న సదనంలో ప్రతి ద్వారమునందును కూడా దేహము ధరించిన వారు కొత్త దొండపండు కాంతి వంటి అంటే ఎర్రని కాంతి కలవారును ఆరుణ్య సిద్ధి రూపులు అగు దివ్యులైనటువంటి దేవతలందరూ కూడా విస్తృతముగా మాకందరికీ కీర్తిని కలిగించెదరుగాక అని. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. 21 శ్లోకాలు అయినా కానీ మధ్యలో ఆపటం ఎందుకని ఏకంగా ఇంకో 3 శ్లోకాలు కలుపుకుని ఇది ముగించుకున్నాం మనం. ఏమిటిది ఇది? అర్ఘ్యపాత్రాన్ని మూత్రిత్రయం చిదగ్నికుండం చ అనేటువంటి అంశం ముగించుకున్నాం. రేపు నవావరణాన్ని తత్ర త్రైలోక్యమోహన చక్రం చక్రాలని గురించి చెప్తారన్నమాట. ఓకే, తదుపరి రేపు కొనసాగించుకుందాం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణ అరవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శుభం భవతు.